అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఒకే ఒక్క అంశంలో రెండు పార్టీలు అబద్ధాలు చెప్తాయి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళ లెక్కలు వాళ్ళకు మారిపోతూ ఉంటాయి. అందులో వైసీపీది ఒక పంథ, తెలుగుదేశం పార్టీది ఒక పంథ. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంత అరాచకం చేశారు. వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చాక వీళ్ళు కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. సో రాష్ట్రంలో అప్పుల విషయంలో అసలు వాస్తవాలు ఎవరు చెప్తున్నారు? ఎప్పుడు మనకు తెలుస్తాయి? అసలు అప్పులు ఎంత? ఈ అప్పుల్లో వీళ్ళు చెప్తున్న అబద్ధాలేంటి? దానిలో అసలు నిజాలేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. సాధారణంగా చట్టసభలకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు, ఇవ్వరు. సో ఈరోజు అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులకు సంబంధించి, రాష్ట్ర విభజన దగ్గర నుంచి నేటి వరకు ఉన్న అప్పులకు సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగానే ఇచ్చారు. సో ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉన్నాయి, ఆశ్చర్యకరమైన లెక్కలు ఉన్నాయి. దీంతో వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొరికిపోయారు. మా హయాంలో 10 లక్షల కోట్ల అప్పులు, 7 లక్షల కోట్ల అప్పులు అన్నారు, కానీ అంత అప్పు లేదు అని వైసీపీ వాళ్ళు ఒక పాట అందుకున్నారు. సో ఈ ఓవరాల్ వ్యవహారంలో అసలు అప్పులు ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారు, ఆ అప్పు ఏ ఏ మార్గంలో చేశారు, సో అసెంబ్లీలో ఈరోజు వచ్చిన చర్చలో ఈ లెక్కలు ఏమిటి, ఇదంతా కూడా ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చెప్తా. ఫస్ట్ మీరు పక్కన చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అండ్ తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అండ్ విశ్వేశ్వరరాజు గారు, వీళ్ళ నలుగురు ఒక ప్రశ్న అడిగారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి. ద డీటెయిల్స్ ఆఫ్ డెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ and public sector undertaking as on 1st June 2014 between 2014 to 19, 2019 to May 2014 and from June 2024 to till date. అంటే ఓవరాల్గా వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే 2014 రాష్ట్ర విభజన దగ్గర నుంచి 2014 జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయి, డీటెయిల్డ్గా మాకు రిపోర్ట్ ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. శాసనసభ్యులు అసెంబ్లీకి రాకపోయినా సరే ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగొచ్చు, దానికి సంబంధిత మంత్రులు సమాధానాలు చెప్పాలి. సో దీనికి మంత్రి గారు ఇచ్చిన సమాధానం పక్కన ఉంది, ఒకసారి టేబుల్ చూడొచ్చు. మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏమిటంటే, యాజ్ ఆన్ 2nd June 2014 గవర్నమెంట్, మీరు పక్కన టేబుల్ కూడా చూడొచ్చు, మన రాష్ట్ర విభజన సమయానికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 97,176.82 కోట్లు. సో 2018-19 నాటికి 2,57,509 కోట్లు అయింది. 2023-24 నాటికి 4,91,734 కోట్లు అయింది అప్పు. తర్వాత జూన్ 12, 2024 నాటికి, అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేసరికి 5,19,192 కోట్ల అప్పు ఉంది. యాజ్ ఆన్ డేట్ 31 డిసెంబర్ 2024 నాటికి 5,63,376 కోట్లు అప్పు ఉంది. ఇదంతా కూడా గవర్నమెంట్ డెట్ అండ్ అవుట్ స్టాండింగ్ యాజ్ పర్ ఏజీ అకౌంట్స్. అంటే ఇది ప్రజాపద్దుల రుణం, అంటే ప్రభుత్వం పబ్లిక్గా తీసుకున్న రుణం, అఫీషియల్గా తీసుకున్న అప్పు. దీన్ని పబ్లిక్ డెట్స్ అంటారు. ఇక పక్కన ఉంది చూసారా టేబుల్లో, ఇది ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు. అంటే ఏదైనా కార్పొరేషన్ బ్యాంకుకి రుణానికి వెళ్తే దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అన్నమాట. సో ఇలా తీసుకున్న అప్పులు కూడా పక్కన టేబుల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. రాష్ట్ర విభజన సమయానికేమో 10,675 కోట్లు, తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికేమో 49,446 కోట్లు, వైసీపీ వాళ్ళు దిగిపోయే సమయానికేమో 1,58,657 కోట్లు ఉన్నాయి కార్పొరేషన్ అప్పులు. సో మీరు చూశారు కదా. ఇక్కడ మీరు ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకొని, లేదంటే నేనే పక్కన క్యాలిక్యులేటర్తో లెక్క వేశాను, ఒక్కసారి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల హయాంలో ఎంత అప్పు చేశారు, గతంలో తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల హయాంలో ఎంత అప్పు చేశారు అనేది ఒకసారి చూస్తే, టీడీపీ హయాంలో, అంటే టీడీపీ అధికారం చేపట్టేసరికి 97,176 కోట్ల అప్పు ఉంది కదా. సో వాళ్ళు దిగిపోయేసరికి 2,57,509 కోట్ల అప్పు ఉంది కదా. ఈ 2,57,509 కోట్లలో 97,176 కోట్లు తీసేస్తే సుమారుగా 1,60,000 కోట్లు చిల్లర వస్తుంది. మీరు పక్కన క్యాలిక్యులేటర్లో చూడొచ్చు. దీన్ని 5 ఏళ్ళు
డివైడెడ్ బై 5 వేస్తే ఒక్కొక్క సంవత్సరానికి గాను వీళ్ళు 32,066 కోట్లు అప్పు చేసింది. అంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సగటున ప్రతి సంవత్సరానికి 32,066 కోట్లు అప్పు చేసినట్టు లెక్క కదా. ఇక 2019లో వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి 2024 జూన్ 12 వరకు, అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మధ్యలో వాళ్ళు చేసిన అప్పు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 5,19,192 కోట్లు మైనస్ 2,57,509 కోట్లు చేస్తే సుమారుగా 2,61,683 కోట్లు వస్తుంది. అంటే వైసీపీ 5 ఏళ్ల హయాంలో చేసిన అప్పు అది 2,61,683 కోట్లు. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళు చేసిన అప్పు 1,60,333 కోట్లు. 2019 నుంచి 24 వరకు వైసీపీ 5 ఏళ్ల హయాంలో చేసిన అప్పు 2,61,683 కోట్లు. వీళ్ళు సగటున సంవత్సరానికి 52,336 కోట్లు అప్పు చేశారు. 52,336 కోట్లు అంటే నేను పక్కన బుక్ మీద రాసుకున్నాను, అందుకే అక్కడ చూస్తాను. సో 52,336 కోట్లు ప్రతి సంవత్సరం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పు. అంటే ప్యూర్లీ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 32,000 కోట్లు అప్పు చేస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 52,000 కోట్లు అప్పు చేశారు. వాళ్ళకంటే వీళ్ళు 20,000 కోట్లు ఎక్కువ అప్పు. ఇది కాసేపు పక్కన పెడదాం, ఈ పాయింట్ కాసేపు పక్కన పెడదాం. పక్కన కార్పొరేషన్లో అప్పులు ఉన్నాయి చూసారా, అది మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ఇందులో అసలు వాస్తవాలు కూడా చెప్తా, నేను జస్ట్ ఈ లెక్కను మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. టీడీపీ దిగిపోయే సమయానికి 49,442 కోట్లు ఉంది. వైసీపీ వాళ్ళు దిగిపోయే సమయానికి దాదాపుగా 1,58,000 కోట్లు ఉంది. అంటే వైసీపీ 5 ఏళ్ల హయాంలో 1,10,000 కోట్లు కార్పొరేషన్ అప్పు చేశారు కదా, చేసినట్టేగా. ఇదొకటి. ఇప్పుడు మీకు చిన్న తేడా చెప్తా. మీరు అనుకోవచ్చు, అదేంటి 10 లక్షల కోట్లు అన్నారు కదా టీడీపీ వాళ్ళు, 12 లక్షల కోట్లు అన్నారు కదా, మరి ఇప్పుడు లెక్కలు చూస్తే గట్టిగా 5,63,000 కోట్లకే లెక్కలు చూపిస్తున్నారు. వైసీపీ వాళ్ళ హయాంలో వాళ్ళు చేసిన అప్పులు 2,61,000 కోట్లే కదా, చాలా తక్కువ కదా అని మీరు అనుకోవచ్చు. ఇది అసెంబ్లీలో కానీ లేదా శాసనమండలిలో కానీ లేదా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అప్పులకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వం అధికారికంగా తీసుకునే అప్పులను మాత్రమే లెక్కేస్తారు. ఉదాహరణకు ఒక ఇల్లు ఉంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్పాను, అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు ఇంకొంచెం సింపుల్గా చెప్తా. ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లోకి రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంట్లోకి రావడానికి ఎవరైనా ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ప్రధాన ద్వారంలో ఆ రోజు ఒక 50 మంది వచ్చారు. సో బయట లెక్కలు రాసుకుంటున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఎదురుగా ఒక చెట్టు మీద అరుగు మీద కూర్చొని లెక్కలు రాసుకుంటున్నారు, ఈ ఇంటికి ఎంతమంది వెళ్తున్నారో చూద్దామని. ఒక 50 మంది వచ్చారు ఫ్రంట్ డోర్ మెయిన్ గుమ్మం నుంచి. ఆ 50 మంది వచ్చారని చెప్పి వాళ్ళు లెక్కలు రాసుకున్నారు. కానీ వెనక నుంచి ఒక 70 మంది వచ్చారు వెనక డోర్ నుంచి. అలాగే సైడ్ డోర్ నుంచి ఇంకొక 10 మందో 20 మందో వచ్చారు. ఇటు సైడ్ డోర్ నుంచి ఒక 15-20 మంది వచ్చారు. ఇవన్నీ కూడా ఆ ఎదురుగా లెక్కలు రాసుకునే వాళ్ళకి కనిపించవు. ఏదైతే మెయిన్ డోర్ నుంచి వచ్చారో అవే కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఎదురుగా లెక్కలు రాసుకునే వాళ్ళు ఎవరు? కేంద్ర రాష్ట్ర ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వీళ్ళు అన్నమాట. అంటే అసెంబ్లీలోను శాసనమండలిలోను లోక్సభలోను పార్లమెంట్లోను అప్పులకు సంబంధించి లెక్కలు చెప్తున్నప్పుడు మెయిన్ డోర్ ద్వారా ఏదైతే అప్పులు తీసుకున్నారో అదే చెప్తారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు లేదా రకరకాల పెండింగ్ బిల్లులు, రకరకాల బకాయిలు, వేరే రకంగా తీసుకున్న అప్పులు, అంటే పచ్చిగా చెప్పుకోవాలంటే అడ్డగోలుగా తీసుకున్న అప్పులు వాళ్ళు లెక్కించరు, లెక్కల్లోకి తీసుకోరు. వైసీపీ హయాంలో జరిగిన అప్పులు అడ్డగోలు అప్పులు ఎక్కువ ఉన్నాయి. అఫీషియల్గా తీసుకున్న రుణాల కంటే అడ్డగోలుగా తీసుకున్న కార్పొరేషన్ రుణాలు. ఉదాహరణకు మద్యం ద్వారా భవిష్యత్తులో రాబోయే మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 8,000 కోట్లు 20,000 కోట్లు అప్పు తీసుకున్నారంటే ఎంత ఆశ్చర్యం అండి. బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అదొక కార్పొరేషన్ సృష్టించి ఆ కార్పొరేషన్ ద్వారా ఇన్ని వేల కోట్ల అప్పులు తీసుకున్నారు. మాకు భవిష్యత్తులో సంవత్సరానికి 20,000 కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి మీరు అప్పు ఇవ్వండి, ఆ ఆదాయం ద్వారా మీకు అప్పులు తీరుస్తాము అని చెప్పి తాకట్టు పెట్టి దాన్ని అప్పులు తీసుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో అసెంబ్లీలోనో శాసనమండలిలోనో పార్లమెంట్లోనో ఈ లెక్కలు చెప్పరు, కార్పొరేషన్ అప్పులు చెప్పరు. సో ఈ కార్పొరేషన్ అప్పులు చేయడంలో వైసీపీ దిట్ట. కాబట్టి వాళ్ళు అఫీషియల్గా చేసిన అప్పులతో పాటు కార్పొరేషన్ల ద్వారా వాళ్ళు చేసిన అప్పులు దాదాపుగా 1,50,000 కోట్లు ఉంటాయి.
వీళ్ళు అఫీషియల్ లెక్కల ప్రకారం 1,10,000 కోట్లు చూపించారు ఈరోజు. ఇవి కాకుండా వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లకి ఎన్ని బిల్లులు పెండింగ్ పెట్టారు? 1,20,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టారు. మరి ఇది కూడా వైసీపీ ఖాతాలో వెయ్యాలిగా ఆ 5 ఏళ్లలో. అది కాకుండా వాళ్ళు దిగిపోయే సమయానికి ఆరోగ్యశ్రీ బిల్లులు ఎంత పెండింగ్ ఉన్నాయి? దాదాపుగా 17,000 కోట్లు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎంత బకాయి ఉంది? దాదాపుగా 3,000 కోట్లు. ఇలా చాలా చోట్ల అప్పులు పెట్టేశారు, బకాయిలు పెట్టారు. ఇది కాకుండా ఉద్యోగుల భవిష్యనిధిని వాడుకున్నారుగా, పిఎఫ్ వాడుకున్నారుగా. అది ఏ చట్టసభలోనూ చూపించరు, కానీ వీళ్ళు వాడుకున్నారు. వాళ్ళ నిధులను వీళ్ళు మళ్లించారు. అలాగే పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు వీళ్ళు మళ్లించి వాడుకున్నారుగా. అది ఏ చట్టసభల్లోనూ లెక్కించరు, ఏ టేబుల్లోనూ రాయరు. అది మనం లెక్కేయాలి. ఇలా ఈ చిలక్కొట్టుడు లెక్కలు అంటే నేను చెప్పాను కదా, వీళ్ళు బయట ఈ ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, లేదంటే పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఎక్కడ చట్టసభల్లో ఎక్కడ లెక్కించినా సరే, ఈవెన్ ఆర్బీఐ లెక్కలు చెప్పినా సరే ఓన్లీ ప్రధాన ద్వారం ద్వారా వచ్చిన అప్పులను మాత్రమే లెక్కిస్తారు. అంటే ఆ 50 మంది మాత్రమే ఆ ఇంటికి వచ్చారని చెప్తారు. కానీ సడన్గా ఎప్పుడో ఇన్స్పెక్షన్కి కాగు లాంటి వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పటికీ ఆ ఇంట్లో 120 మంది ఉంటారు. కానీ బయట లెక్కల్లో 50 మందే రాస్తారు. కాగోళ్ళు వచ్చాక తెలుస్తుంది వీళ్ళ ఇంట్లో 120 మంది ఉన్నారు, కానీ వాళ్ళు 50 మంది అని లెక్కలు చెప్తున్నారు అని. అంటే వెనక గుమ్మం నుంచి పక్క గుమ్మాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు కూడా అలాగే తగలడ్డాయి. సో వైసీపీ వాళ్ళు దీనిలో సమర్థించుకోవడానికి ఏమీ లేదు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంవత్సరానికి 32,000 కోట్లు అప్పు చేస్తే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంవత్సరానికి 52,336 కోట్లు అప్పు చేశారు. ఇది కాకుండా కార్పొరేషన్ అప్పులు 1,50,000 కోట్లు ప్లస్ ఉద్యోగులకు బకాయిలు, రకరకాల సంక్షేమ పథకాల బకాయిలు, కాంట్రాక్టర్లకు బకాయిలు, ఇవన్నీ కలిపి 2 లక్షల కోట్లకు పైగా ఉంటాయి. సో ఈ పాపం ఇదంతా కలుపుకుంటే 6.5 లక్షల కోట్ల నుంచి 7 లక్షల కోట్లు ఉంటుందన్నమాట వైసీపీ హయాంలో జరిగిన పాపపు సొమ్ము. సో అది అప్పుల లెక్క. సో దీనిలో కార్పొరేషన్ అప్పులకు సంబంధించి లావాదేవీలు లెక్కలు ఉంటాయి తప్ప మిగిలిన లెక్కలు ఆయా డిపార్ట్మెంట్లకు తెలుసు. ఇవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జూన్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే అప్పుడే మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు ఏ కార్పొరేషన్కి ఎంత బకాయి, ఏ కార్పొరేషన్ ద్వారా ఎంతెంత లోన్లు తీసుకున్నారో, ఎవరెవరికి ఎంతెంత బకాయిలు పెట్టారు అని. అప్పుడే సుమారుగా 10,74,000 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు కొత్తగా పాట పాడుతున్నారు, మా హయాంలో ఎక్కువ అప్పులు జరగలేదు, టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేశారు అని. సో ఇదంతా కూడా మభ్యపెట్టే రాజకీయం. కేవలం ప్రధాన గుమ్మం నుంచి, ప్రధాన ద్వారం నుంచి వచ్చే లెక్కలు మాత్రమే మీకు చూపించి మభ్యపెడుతున్నారు. కానీ వెనక గుమ్మం నుంచి వీళ్ళు విపరీతంగా అప్పులు చేస్తారు. దొడ్డిదారిని చేసిన అప్పులు అంటారు దీన్ని. పచ్చిగా చెప్పుకోవాలంటే దొడ్డిదారిని అప్పులు ఎక్కువ చేశారు. అంటే ఫ్రంట్ గుమ్మం నుంచి తక్కువ మందిని రప్పించి వెనక గుమ్మం నుంచి ఎక్కువ మందిని రప్పించారు. థ్యాంక్ యూ.